కాంగ్రెస్ పార్టీ రెడ్లదా బీసీలదా సార్? కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ది, దట్స్ ఆల్. అది ఎవరి పార్టీ కాదు, ఏ కులానికి సంబంధించిన పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ సమానమైన ప్రతిపత్తి ఉంటుంది, సమానమైన అవకాశాలు ఉంటాయి. వాళ్ళల్లో ఎవడి జిస్కే హాత్ మే లాఠీ హై ఉస్కా హీ భైంస్ హై. కాంగ్రెస్లో అన్ని రాజకీయ పార్టీలకు అన్ని అవకాశాలు దొరికినాయి. అంటే బేసిక్గా నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చి రావడానికి రీజన్ కూడా చింతపండు నవీన్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీసీలది రెడ్లదని ఎవరు అన్నారు అని ఆయన మీడియా ముఖంగానే చెప్పడం జరిగింది. ఆయనకి ఎవరైనా రాసిచ్చాడట, ఎక్కడన్నా ఉందట, పార్టీ నియమావళిలో ఉందా, పార్టీ రాజ్యాంగంలో ఉందా, దేంట్లో ఉంది చెప్పండి. అట్లా అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో దళిత వర్గాలను ఉద్ధరిస్తూ వచ్చింది, దళిత వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. దళిత రాష్ట్రపతిని చేసిన మొట్టమొదటిసారిగా చేసిన పార్టీ కాంగ్రెస్. దళితులని గొప్ప గొప్ప స్థానాలకు ఎదిగినారు దళితులు కాంగ్రెస్ నేతృత్వంలో కూడా. సో కాబట్టి అదంతా అవుతుంది, బీసీలకు వ్యతిరేకం కాదు, దగ్గర కాదు. అట్లాంటి మండల్ కమిషన్ రికమెండేషన్ ఎందుకు అమలు చేయాలి మరి?